సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జగన్నాథపురం గ్రామంలో సభ్య సమాజం సిగ్గుపడే విధముగా అతి ఘోరంగా కన్న కూతురులాంటి కోడలుపై మామ లైంగిక వేధింపులు మరియు గృహహింసతో ఇబ్బంది పెడుతూ చివరకు ఫిబ్రవరి 28వ తేదీన మామ లక్కోజు కేశవరావు కోడలు నాగశ్రావణిని అతిఘోరంగా రోకలి బండతో కొట్టి హత్య చేసిన విషాద సంఘటన ఇది. మృతురాలు నాగశ్రావణికి చిన్నారులు 4 సంవత్సరాల కుమారుడు మరియు 3 సంవత్సరాల కుమార్తె సంతానము. జరిగిన హత్యపై తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసిన సమయంలో మామ కేశవరావు ఆస్తిలో చిన్నారులకు వాటా ఇస్తానని లిఖితపూర్వకముగా అంగీకరించి చిన్నారులను సైతం మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విశ్వబ్రాహ్మణుల సంఘం ఆందోళన చేపట్టినది. ఈ సందర్భముగా విశ్వబ్రాహ్మణుల సంఘం నాయకులు జీకే జూలియర్సు అధినేత డాక్టర్ జీకే ఆనంద్ ఆరోపించారు. తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం మానేసి ఆ యొక్క కుటుంబానికి నా వల్ల అన్యాయం జరిగింది, నేను ఇది తప్పు చేశానటువంటి పశ్చాత్తాపం ఏమాత్రం లేకుండా నెల రోజుల నుంచి అయ్యా మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ చిన్నపిల్లలతో మరి ఆ మృతురాల యొక్క తల్లిదండ్రులు ఇక్కడ బొమ్మలో పడికప్పులు పడుతుంటే వీళ్ళ యొక్క జాతి కూడా గమనించకుండా మళ్ళీ ఎదురు కేసులు పెట్టి ఈ ఎవరైతే పెద్ద మనుషులు వహించారో వాళ్ళందరూ కూడా కేసులు పెట్టడం కూడా చాలా దౌర్భాగ్యంగా నేను భావిస్తా. ఈ కేసులు పోలీసు వారు కూడా మరి బాధ్యతగా ఉండాలి. మరి పోలీసు వారు కూడా కేసులను ఫైల్ చేస్తారు తప్పించి ఈ పిల్లల మీద కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి చరిత్ర కూడా ఇక్కడ ఉంది. ఈ 10 రోజుల్లో మరి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి మహిళా పోలీసుకి వీళ్ళు కంప్లైంట్ చేసాం. ఆ రోజు అందరూ ఉన్నారు ఇక్కడ. మరి ఆ కంప్లైంట్లు ఏమాత్రం రికార్డ్ చేయకుండా పెద్దరికగా వచ్చిన వ్యక్తుల మీద కేసు కట్టడం అనేది చాలా దౌర్భాగ్యం. మరి ఈ కేసుల్లో మాలాంటి మనుషులుగా మంచివారుగా జాతికి సంబంధించిన సౌమ్యులైన మాలాంటి మీద కేసు కట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మాకు జరగాల్సిన న్యాయం స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారైనటువంటి బొరిసె శ్రీనివాసరావు గారి చేతుల మీదుగానే జరుగుతుందని మా ప్రగాఢ విశ్వాసం. మరి దయచేసి ఇప్పటివరకు వారు మరి మొన్ననే అసెంబ్లీ సమావేశంలో పూర్తిగా బాధ్యతమైన పాత్రలో ఉన్నారు కాబట్టి ఇవాళ వచ్చున్నారు. వారిని కలవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అనారోగ్య కారణాల వల్ల వారు అందుబాటులో లేని కారణం చేత మేమందరం కూడా ఆదివారం అయ్యుండి మరి అందరూ కూడా సమీకృతమై ఊరేగింపుగా ఎమ్మెల్యే గారు కలిసి మా యొక్క బాధలు విలవించుకుందాం కూడా సమయంలో వారికి అనారోగ్యం ఉండడం వల్ల మేము కలవైపోతున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా అంటే ఈ సభ ద్వారా మీరు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మా మనల్ని అర్థం చేసుకోండి, వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని గమనించండి, తెలుసుకోండి. మరి వీళ్ళకి మీ పరిధిలో ఎంతవరకు న్యాయం జరుగుతుందో అంత న్యాయం చేసి పెట్టమని మీరు అనేక మందికి ఎంతో న్యాయం చేశారు. ఎవరికి నీళ్లు కాలిపోతే మీ సొంత జేబులో డబ్బులు ఇచ్చిన చరిత్ర మీదే. ఎవరికైనా కష్టం వస్తే అనారోగ్యం ఉంటే ఆరోగ్యం కోసం డబ్బులు ఇచ్చి వాళ్ళకి ప్రాణదానం చేసిన దాతలు మీరు. మరి ఇలాంటి చిన్నాళ్ళు ఆకలితో అలమడిస్తూ మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ఏడుస్తుంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి. వారికి మీ పరిధిలో మీ స్థాయిలో ఖచ్చితంగా వారికి న్యాయం జరిపించమని చెప్పి మిమ్మల్ని వేడుకుంటూ మా విశ్వగ్రామంలో జడ్జీలు అందరూ కూడా వచ్చున్నారు. ముందుగా మా తాడేపల్లి మండల అధ్యక్షులు కాంటే లక్ష్మీ గారు మాట్లాడతారు. ఏప్రిల్ 28న జరిగిన దారుణం లక్కోజు కేశవరావు చాలా చేసిన పనికి చాలా దురదృష్టకరం. మరి ఆ పిల్లలకి న్యాయం చేస్తాకి ఈవేళ మొన్న తాడేపల్లిగూడెం జిల్లా రాష్ట్ర సంఘం అంతా కలిసి కృషి చేస్తున్నాం. ఈ సంఘటన జరిగినందుకు తాడేపల్లిగూడెం సంఘం ఖండిస్తుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారితో మన విశ్వబ్రాహ్మణ సంఘం అంతా మన స్థానికులు అంతా కలిసి న్యాయం చేయమంటే మేము వెళ్తే వేళ అనారోగ్య కారణంగా ఆయన దగ్గర కలవలేకపోయాం. ఆయన మానవతా దృష్టితో మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ జరిగిన సంఘటన మేము తాడేపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా ఖండిస్తున్నాం సార్. ప్రభుత్వాలు ఎటువంటి స్పందన లేకపోవడం నిజంగా మా దురదృష్టకరం అనిపిస్తుంది. మా విశ్వబ్రాహ్మణ జాతిలో మేము పుట్టినందుకు చాలా గర్వం. అన్ని విషయాల్లో కూడా మా ప్రభుత్వం మమ్మల్ని గర్వంగా పొగుడుతూ ఉంటుంది. అయినా సరే ఈ విషయంలో ఇక్కడ జరిగినటువంటి దీనికి స్పందన లేకపోవడం మాకు చాలా కొద్ది బాధాకరంగా ఉంది. దయచేసి పెద్దలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని వీళ్ళకి న్యాయం జరిపించాలని చెప్పి మా విశ్వబ్రాహ్మణ జాతి నుంచి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా జగన్నాథపురం వెంకట గారు అండి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ వస్తున్నాం. నమస్తే, నా పేరు లక్కోజు వెంకట సుబ్రహ్మణ్యం, తాడేపల్లి మండలం జగన్నాథపురం.
తాడేపల్లిగూడెం మండల కార్పెంటర్ సంఘం సెక్రటరీ చేస్తున్నాను. ఇది జగన్నాపురంలో జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైన విషయం. ఇది యావత్ విశ్వబ్రాహ్మణ జాతికే ఇది కళాకేతం కింద ఉందండి. మొత్తం ఇది చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఏకమయ్యి ఒక కుల మతానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నిలబడి పిల్లల తరపున ఎంతో పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి నిలబడ్డారు. ఆ రోజు ఏప్రిల్ 28 అయితే ఏ రోజునైతే జరిగిందో అప్పటి నుంచి ఇప్పుడు 6 నెలలు అయింది. 6 నెలల నుంచి కూడా వాళ్ళు ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళు బయట తిరుగుతున్నారు. వాళ్ళు ఈ పోలీస్ కేసు ఎంతవరకు వచ్చిందో అది మాకు అనవసరం. అది కాకపోతే పిల్లలకు న్యాయం చేయాలని ఒకే ఒక ఎజెండా మీద మేము 20 రోజుల నుంచి గత 20 రోజుల నుంచి పిల్లలందరూ కూడా మా అందరి ఉద్దేశం కూడా పిల్లలకు న్యాయం చేయాలి. వాళ్ళు ఏ రోజు ఏదైతే చెప్పారో అది నెరవేర్చాలని కేవలం దాని గురించి మేమందరం ఈ పోరాటం దిగడం జరిగిందని చాలా శాంతియుతంగా చేద్దామనుకుంటున్నాం. ఈరోజు మన శాసనసభ్యులు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దారని చెప్పి మొత్తం పట్టణ మానవులు మొత్తం జిల్లా అంతా విశ్వబ్రాహ్మణ సంఘీకులు మన జనసేన నాయకులు మొత్తం కూడా ప్రిపేర్గా ఉన్నాం ప్రతిరోజు ఈ రోజుని. కాకపోతే ఈరోజు వారు అనారోగ్యం కారణంగా కొంచెం ఇబ్బంది పడడం మన పిఏ గారికి ఫోన్ చేస్తే ఆయన ఎవరైనా కలిసి స్థితిలో లేరని చెప్పి మేము చాలా డిసప్పాయింట్ అయ్యామండి. ఈరోజుని ఇది మా జనసేన నాయకుల ద్వారా ఈ వార్త కేవలం ఆయన వల్ల అవుతుంది. ఇది ఎమ్మెల్యే గారు తలుచుకుంటేనే ఇది మాకు న్యాయం జరుగుద్ది. ఆయన వల్ల మాకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాం. దయచేసి బెల్ గుర్తుపై నొక్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.